నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ అడ్వొకేట్ రజనీ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మన డెమోక్రటిక్ కంట్రీలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితేనే దేశమంతా స్పందిస్తది. కానీ ఇప్పుడు కర్ణాటక ధర్మస్థలలో చూసుకుంటే వందల మంది ఆడపిల్లలపై అత్యాచారం జరిగి పూడ్చిపెట్టారు అనే వార్తలు బయటికి వినిపిస్తున్నాయి. అసలు ధర్మస్థలలో ఏం జరిగిందంటారు? ముఖ్యంగా ఎవరైతే ఒక శానిటరీ అతను అంటే ఒక పారిశుద్ధ కార్మికుడు 1998, 2014 మధ్యలో వందల పైగా శవాల్ని నేనే పూడ్చిపెట్టినాను. శవాల్ని నేనే పూడ్చిపెట్టినాను. హ్మ్. తర్వాత వందల పైగా శవాలు లేకపోతే చాలా మంది కన్నెపిల్లలు ఇవన్నీ చెప్పినారండి. అవును. బట్ 2014లో జరిగిన ఇన్సిడెంట్ 2025లో అతను బయటకొచ్చి చెప్తున్నారు. హ్మ్. అది కూడా అది కూడా ధర్మస్థలి అనే ఒక ప్రదేశం ఎలా ఉంటుందంటే, అంటే మంచికి ఏ వైష్ణవ దేవాలయానికన్నా వెళ్తారు కానీ, కీడుకి ఏ ఇబ్బంది జరిగినా రాత్రులు నిద్ర చేయడానికి అంటే ఇంట్లో ఎవరన్నా కుటుంబ సభ్యులు స్వర్గస్థులైనా సో, ఖచ్చితంగా అక్కడ నిద్ర చేయడానికి అందరూ శివాలయాలకి వెళ్తూ ఉంటారండి. సో, అవును. అంటే నిత్యం జన సందోహంతో ఉంటదండి. రాత్రులు కూడా నిత్యం జనం తిరుగుతూనే ఉంటారు. కానీ ఆ ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ఇన్ని అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. వన్ థింగ్. ఓకే. లేదు మైనర్ పిల్లల్ని చంపేసి పూడ్చిపెట్టినారు అంటే అంటే మనం కాశీలో గనక ఎలా అయితే అక్కడ కైవల్యం పొందితే శివైక్యం చెందినట్టుగా, లేకపోతే చాలా మంది చనిపోయేటప్పటికి కాశీ వెళ్ళాలని, లేకపోతే కాశీలో ఉండే చనిపోవాలని ఒక నానుడిగా ఉండిపోయింది. సో, శివాలయ పరిసర ప్రాంతాల్లో కన్నె పిల్లలు అంటే చిన్న పిల్లలు ఎవరైనా చనిపోతే అంటే అనారోగ్యవశాత్తు, యాక్సిడెంట్‌లో లేకపోతే సూసైడ్ వాటెవర్ ఇట్ మే బి ఏ కాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో చనిపోయినప్పటికీ వారేం చేస్తారంటే అంటే మళ్ళీ మంచి మనసు, మంచి శరీరం, మంచి బుద్ధిని ఇవ్వాలి. లేకపోతే అన్న ఉద్దేశంతో ఒక్కొక్కసారి చనిపోయిన డెడ్ బాడీని మనకి మణికర్ణిక ఘాటు, కాశీలో అట్లా అలాంటి పరిసర ప్రాంతాల్లో కాల్చుతుంటారు. సో, అదే రకంగా అక్కడేమన్నా పూడ్చిపెట్టనీకిచ్చినారా? లేకపోతే అక్కడే వచ్చి అత్యాచారం చేసి చంపేసినారా? అంటే నాకర్థం కాదు. మనం తప్పు చేయడానికి ఎన్నో పరిస్థితులు, ఎన్నో ప్రదేశాలుంటాయి. కానీ గుడినే ఎందుకు ఎంచుకుంటున్నారు? అది హైందవ క్షేత్రం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రం. ధర్మస్థలి అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా అసలు అంటే పార్వతీ పరమేశ్వరులు స్వయంగా వాళ్ళిష్టంగా మేమిక్కడుంటాము. మీ భక్తికి మెచ్చినాము. మేమిక్కడే ఉంటాము అని ఉన్న ప్రదేశం అది. మనము 'శ్రీ మంజునాథ' సినిమాలో కూడా శ్రీ మంజునాథుడు కన్యాకుమారి అమ్మవారు ఆహ్, ఆ అమ్మవారి పేరుతో ఉంటారక్కడ పార్వతీ అమ్మవారు. సో, అట్లా వాళ్ళిద్దరూ కొలువైనటువంటి ఉన్న ప్రదేశం. మనం ఆ సినిమాలో కూడా చూస్తాం. కోటిలింగాలు అని కూడా కనపడుతుంటాయి. సో, అంత చారిత్రక ప్రాచీన్యపరమైనటువంటి క్షేత్రం అండి. అది చాలా ప్రాచీనమైన క్షేత్రం. ఎందుకంటే అక్కడ క్షేత్రమంతా గంధపు చెక్కలతో అప్పట్లో రాజులు కట్టినటువంటి పరిస్థితి. ఆ ఓకే. గంధపు చెక్కల వాసన అనేది 3 కిలోమీటర్ల పైచిలుకు ఆ స్మెల్ అలా వస్తుంది. అప్పట్లో పాతది చందన రథం అనేది ఉండేదండి. గంధపు చెక్కలతో చేసినటువంటి చందన రథం. అది ఇప్పుడు యాంటిక్ పీస్‌గా కూడా అక్కడే పెట్టి ఉంటారు. అందరూ చూడొచ్చు. ఆ తర్వాత నేత్రా నది తీరాన ఉన్నటువంటి శ్రీ మంజునాథుని క్షేత్రం. స్వయంభూ లాంటిది. అన్నిట్లో శివలింగాలుంటాయి. కానీ ఆ శివలింగం మధ్యలో ఒక ఒక శరీర అవతారంలాగా అక్కడ స్వామివారు సాక్షాత్కరిస్తారు. సో, చాలా అర్థం కాని పరిస్థితేంటంటే, డెమోక్రటిక్ అని మీరన్నారు. సెక్యులర్ కంట్రీ అని కూడా నేను చెప్తున్నాను. అన్ని మతాలకి, అన్ని మతాలకి కొలువై ఉన్నటువంటి ఒకే ఒక్క, ఒకే ఒక్క దేశం భారతదేశం. అన్ని మతాలు ఇక్కడ ఈక్వల్ ప్రయారిటీ అన్నమాట. యెస్. కానీ దాంట్లో పాకిస్తాన్ వాడు ఎప్పుడు యుద్ధం చేసుకోవడానికొచ్చినా, హిందుస్థాన్ మీద నేను పోరాటం చేయాల్సిందే అంటాడు. నొక్కి 10 సార్లు హిందుస్థాన్, హిందుస్థాన్ అని పాకిస్తాన్ అన్న ప్రతిసారి మేము హిందువులం, హిందువుల పాపులేషన్ ఎక్కువ ఉంటుందేమో అనేటటువంటి ఎక్కడో ఏదో ఒక మూల ఒక ఒక నా అనే అభిమానం ఉంటుందండి.
అంటే ఇప్పుడు హైందవ సాంప్రదాయాన్ని దూషించడానికి గతంలో నేను మదనపల్లి కేసు చేసినానండి. అంటే జంట హత్యల కేసు. అది ప్రాపర్ ఇన్వెస్టిగేషనో లేకపోతే అప్పట్లో నేను దాంట్లో చాలా కీలకంగా ఉండి చేసినాను. అప్పుడు మీరు బ్యాక్‌కి వెళ్లి మదనపల్లి ఫైల్స్ అని కొట్టినా సరే నా ఎంట్రీస్ వస్తాయి. అంటే క్షుద్రుడు, రుద్రుడు అని ఇద్దరు ఉంటారండి. అంటే రుద్ర పూజలు, క్షుద్ర పూజలు. రుద్ర పూజలంటే శివుడికి చెందితే, క్షుద్ర పూజలంటే ఆహ్, వాళ్ళు దశమహా విద్యల్లో ఒక విద్య లాంటివి క్షుద్ర పూజలు. అవి కూడా తప్పు కాదు. దాన్ని చెడుకి వాడకూడదు. మంచికే వాడాలన్నట్టుగా వాళ్ళక్కడ కొంతమంది నేర్చుకుంటుంటారు. సో, ఇక్కడ ఎప్పుడు కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఒంటరివవ్వవు. నీకు నేనున్నాను. శివయ్య ఉన్నాడు. శివైక్యం చెందుతావు. శివుడిలో లీనమవుతావు అంటూ మన చిన్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు లేకపోతే కొన్ని కొన్ని వేదాల్లో ఈ పదాలు ఉంటుంటాయండి. శివైక్యం అనే పదాలు. అంటే చనిపోయిన తర్వాత శివుడిలో ఐక్యమవ్వమని ఉంటుంది కానీ, ఐక్యమవుతారని ఉంటుంది కానీ, బలవన్మరణానికి పాల్పడి శివుడిలో ఐక్యమవ్వమని ఎక్కడా ఉండదండి. ఎందుకని ఈ పదాలు మెన్షన్ చేస్తున్నాను ఈ హత్యల దాంట్లో అంటే, చాలా మంది మైనర్ పిల్లలు చనిపోయారు. అక్కడ పూడ్చిపెట్టినారు. అక్కడ పూడ్చిపెట్టినారు. ఎవరన్నా రేప్ చేసి చంపి పూడ్చిపెట్టే ప్రదేశం, పరిస్థితులు అది కాదండి. ధర్మస్థలి కనుచూపు మేరలో నిత్యం జనసందోహం ఉంటది. 1998 నుంచి 2014 వరకు అది అసలు ఒక చారిత్రక ప్రాచీన ప్రదేశం కదా! విదేశాల నుంచి కూడా చూడ్డానికొస్తారు. మరి ఎవరిని చంపారు? ఎవరిని పూడ్చిపెట్టారు? ఎవరిని రేప్ చేసినారు? పూడ్చిపెట్టినాననే చెప్పాడు కానీ, వాళ్ళని రేప్ చేసినారు, చంపేశారని లేదండి. కానీ గతంలో ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో సౌజన్య అనే ఒక ఆడబిడ్డ, అంటే ఒక చిన్న బిడ్డ, మైనర్ బిడ్డ హ్మ్. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి, లేకపోతే ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్లి వచ్చే మార్గ మధ్యంలో కనపడని పరిస్థితుల్లో తల్లి వెతుకుతున్న టైంలో మిస్ అయిపోయిందన్న ఒక కంప్లెయింట్ రైజ్ చేస్తే, విగత జీవిగా వివస్త్రురాలై ఆ అమ్మాయి ఒక పడి ఉన్న ప్రదేశం ఆ పరిసర ప్రాంతాల దరిదాపు. హ్మ్. అప్పుడు కేస్ ఇన్వెస్టిగేషన్‌లో పోలీస్ వారు అక్కడ యోగేష్ అనే ఒక సీఐ గారు ఉండేవారటి. ఆ యోగేష్ గారు ఏం చెప్పినారంటే 72 గంటల్లో మనకేదైతే స్పామ్ డీటెయిల్స్ ఉంటాయో, అంటే బాడీలో ఉండే స్పామ్ ఏదైతే ఉందో, ఆ అమ్మాయికి రేప్ చేసినారన్నారు కదా! ఆ స్పామ్ ఏదైతే ఉందో అది 72 గంటల్లో ఫోరెన్సిక్‌కి పంపించాలి. కానీ ఆ సీఐ యోగేష్ అనే వ్యక్తి నేను మర్చిపోయినాను. 12 రోజులు అలా ఉండిపోయింది. నేను మర్చిపోయినాను అని 12 రోజుల తర్వాత ఇచ్చారు. సో, దానివల్ల ఎవిడెన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందండి. కానీ ఎవరో ఒకళ్ళని పట్టుకురావాలి కదా! అలవాటైన విద్య అన్ని రాష్ట్రాల్లో ఈ అరుదైన విద్య అలవాటవుతది కదా! అంటే ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చేస్తే కేస్ క్లోజ్డ్ అయిపోతది. సో, అప్పుడు యోగేష్ గారు అనే ఒక వ్యక్తి అప్పుడు సంతోష్ అనే ఒక వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి ఇతనే అక్యూజ్డ్ పార్ట్ అని చెప్పి కేస్ క్లోజ్ చేసినారు. తర్వాత ఇది ఎందుకు చేసినారు? ఎలా చేసినారు? ఏ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో చేసినారు అనేది ప్రాపర్‌గా బయటకి తీసుకురాలేకపోయారు. పోలీస్ వారు కానీ, సీఐడీ కానీ, సీబీఐ కానీ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. టైమ్ వేస్ట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి కేస్ క్లోజ్ చేసినారు. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదో కదులుతూ ఉందని వినున్నానండి. అది 2023లో కేస్ క్లోజ్ చేశారు. అది నాకు బాగా తెలుసు. సో, ఇక్కడ ఇప్పుడు ఈ పార్ట్‌లో ఈ చనిపోయిన వందల మంది ఆడబిడ్డలు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి పూడ్చిపెట్టారా? ఇక్కడే రేప్ చేసి చంపేశారా? అసలు ఆ చుట్టుపట్ల పరిసర ప్రాంతాలు నిత్యం జనసందోహంగా ఉంటుంది కదా! ఒక మనిషిని తెచ్చి పూడ్చిపెట్టడానికి అవుతదా? ఒక పారిశుద్ధ కార్మికుడిని నమ్మి ఇదంతా చేయడానికి సాధ్యమవుతదా? అదే రకంగా ఈ పారిశుద్ధ కార్మికుడికి చెప్పారు అక్యూజ్డ్‌ని సెక్యూర్‌గా ఉంచాలని ఒకటి. ఎందుకంటే ఇతను అంటే అక్కడ తవ్వితే పోతుంది కదా! అంటే ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో తవ్వితే వందల కొద్దీ అస్థిపంజరాలు వస్తాయి అనే మూవ్‌మెంట్ నడుస్తున్నప్పుడు, ఇప్పుడు తవ్వడానికి కూడా ఒక పెద్ద ప్రొసీజర్ అండి. చాలా పెద్ద ప్రొసీజర్ అది. పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కోర్ట్ నుంచి మనకి పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత ఏదైతే ఇతను చెప్పిన మాటుందో ఈ వందల కొద్దీ శవాలకి సంబంధించిన డీటెయిల్స్, అస్థిపంజరాలకు సంబంధించి వెలికి తీసాక ఇతను పారిపోతాడేమో, ఇతన్ని ఇంకా సెక్యూర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ టైంలో ఎవరు ఇతనితో చేపిచ్చినారు? అంటే 2014 టైంలో ఎవరు చేపిచ్చినారు? ఇవన్నీ కూడా ప్రాపర్ రిపోర్ట్ అండ్ గైడెన్స్ తీసుకోవాలండి. అంటే అంత తేలిగ్గా ఆ చుట్టుపక్కల జరిగే పరిస్థితులైతే నెలకొనవు. అంటే ఏ గుడి అయినా నిత్యం జనసందోహం ఉంటుందో లేదో కానీ ధర్మస్థలి సంవత్సరాంతం కూడా అదే ఉంటుంది. రాత్రుళ్ళు నిద్ర చేసే వాళ్ళు కూడా ఎక్కువుంటారు. సో, అలాంటి వాళ్ళని చంపి అంటే అలాంటి వాళ్ళని చంపి పూడ్చిపెట్టే అవకాశాలు అక్కడ ఉండవండి. ఎందుకంటే ఒక మనిషి ఇటు నుంచి అటు తిరుగుతూ, అటు నుంచి ఇటు తిరుగుతూ పిల్లలు, జనాలు అందరూ శివ ధ్యానంలో తిరుగుతుంటే ఒక మనిషిని చంపి పూడ్చిపెట్టడం అంటే అది తేలికా అండి? హ్మ్. అదేదో పూలు కట్టేస్తే తేలిక ఆ మనిషిని పూడ్చిపెట్టడం అంటే. సో, అది చాలా సస్పెక్టబుల్. అందుకనే అతనికి నార్కోటిక్ అనాలిసిస్ అన్నమాట. ఈ నార్కోటిక్ అనాలిసిస్ అనేది
నేను చెప్తుంది నిజం. మీరు నమ్మండి అని నేను అన్నాననుకోండి. అవును మీరు చెప్తుంది నిజమైతే మీరు టెస్ట్‌కి రండి. నార్కోటిక్ అనాలిసిస్‌కి రండి. అప్పుడు మీరు చెప్తుంది నిజమో లేదో అనాలిసిస్‌లో దానికి నార్కోటిక్స్ టెస్ట్ రిపోర్ట్‌లో తెలిసిపోతుంది. అని అంటే అది ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏంటంటే మీరు ఏ నేరగాడి మీద పెడితే ఆ నేరగాడి మీద పెట్టేయకూడదు. అది అతని పర్మిషన్ తీసుకున్నాకే పెట్టాలి అని. సో ఇతను నేను చెప్తుంది నిజమండి. 1998 నుంచి 2014 వరకు 100 మంది విగత శవాలుగా నేనే పూడ్చిపెట్టిన నా చేతులతో అస్థిపంజరాలని. ఆ కనుచూపు మేరలో కూడా చాలా డెడ్ బాడీలు దొరికేవట. అది హిట్ అండ్ రన్ వల్ల చనిపోయారేమో అని అనుకునేవారట. చాలా మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగేదట. సో అంటే అది స్టేట్ నుంచి అంటే ఊరు నుంచి అంటే పొలిమేరల అవతలకేమో అక్కడ ఒంటరిగా వచ్చే ఆడబిడ్డల్ని ఇట్లా చేస్తున్నారేమో. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడ ఏం జరుగుతుందో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంటదండి. ఇంకొకటేంటంటే ఇతనికి నార్కోట్ అనాలిసిస్ ఇంకొకటి వీటికి సంబంధించి బ్రెయిన్ మ్యాపింగ్ అనేది ఒకటుంటది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అతని బ్రెయిన్‌లో ఏది చెప్పాలనుకున్నారో అదే చెప్తున్నారా? లేకపోతే ఎవరన్నా ఇన్‌స్టిగేషన్ చేస్తే చెప్తున్నారా? లేకపోతే హిందూ మత ప్రచారం అంటే హిందూ మతం మీద బురద జల్లాలని చెప్తున్నారా? లేకపోతే శివుడి గురించి ఒక బ్యాడ్ మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా బ్రెయిన్ మ్యాపింగ్‌లో తెలుస్తది. నార్కోటిక్స్ బ్రెయిన్ మ్యాపింగ్, ఫింగర్ ప్రింట్స్‌కి సంబంధించినటువంటి రిపోర్ట్స్, అనాలిసిస్ ఇవన్నీ కూడా తీసుకున్నాక అతను చెప్పింది ఎంతవరకు నిజమో, అబద్ధమో ఇవన్నీ తెలుసుకున్నాక సో దెన్ దీనికి కారణమైన వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి. యెస్. జనాలు చాలా మందిని స్కూళ్ళలో రేప్ చేసినారు. నడి రోడ్డు మీద రేప్ చేసినారు. ఇంకో చోట చంపేసినారు. ఉరి తీసినారు. ఇదంతా ఓకే. కానీ వందల లెక్క శవాలని గుడినే ఎంచుకొని, గుడి పరిసర ప్రాంతాల్లో వాళ్ళని అత్యాచారం చేసి చంపడానికి గల కారణాలేంటి? ఆ పసిబిడ్డల్ని అందులోను మైనర్ పిల్లలని చెప్తున్నాడు గదా! ఎక్కువ మందిని అక్కడికే ఎందుకు తీసుకొస్తున్నారు? ఒకళ్ళ మైనర్ బిడ్డల్ని చంపేసి నగ్నంగా పూడ్చిపెడితే ఏమన్నా శక్తులొస్తాయని ఎందుకంటే ఇలాంటివి చాలా అండి. ఈ రోజుకి కూడా చంద్రగిరి కోట, తిరుపతిలో చంద్రగిరి కోటని ఈ రోజుకి తవ్వుతుంటారు. అర్ధరాత్రులు, అపరాత్రులు ఎంతమంది దొరుకుతుంటారో. అరె! ఎందుకురా అంటే లోపలేదో బంగారు నిధులున్నాయి. లేకపోతే ఇక్కడ తవ్వి అదేంటి నల్ల కోడిని పూడ్చిపెడితే శక్తులొస్తాయి. కన్నె పిల్లని ఆత్మార్పణ చేస్తే శక్తులొస్తాయి. ఇంకా కూడా ఈ పిచ్చి సిద్ధాంతాలని నమ్ముతున్నారండి. మన కష్టమే మనకి నిదర్శనం అనేది మర్చిపోయి, ఇంకా ఏవేవో శక్తులొచ్చేస్తుండేయండి. ఇలాంటి చేసే దుష్ప్రచారాన్ని, దుష్ట చర్యలని ఇవన్నీ కట్టుదిట్టం చేయాలంటే వీటిలో కఠినమైన చర్యలుండాలి. మిగతా వాటికంటే కఠినమైన చర్యలు. సో, హిందూ మతం మీద విషం జిమ్ముతనం గాని, కన్నె పిల్లల్ని బలి కొనడం కానీ, దుష్ప్రచారాలని నమ్మడం కానీ, దుష్ట శక్తుల పూజలు చేసేవాళ్ళని కానీ, వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. అదే కాక శివైక్యం పొందడం అంటే ఒక్కటే. మీరు చనిపోయేటప్పుడు మీ తల్లిదండ్రులని, మీ భర్తని అందరిని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మీకు బాధగా ఉంటది. ఆ బాధలో మీరొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు వీళ్ళందరిని వదిలెళ్ళిపోయినా మీరు నిత్యం దేవుడి ముందు దీపం పెట్టే శివుడిలో మీరు ఐక్యమైపోతున్నారు. శివయ్య మిమ్మల్ని దగ్గర తీసుకుంటున్నారు. మీకు శివుని దర్శనం కలుగుతుంది అనేటటువంటి ఒక నానుడిలో మీకు శ్మశాన పరిసర ప్రాంతాల్లో శివుడి విగ్రహాలు ఎక్కువ ఉంటుంటాయండి. అంటే శివైక్యం పొందుతున్నారు. అంతేకాని బలవన్మరణానికి పాల్పడిన వారిని శివుడిలో ఐక్యం చేసుకునే శక్తి శివుడికి కూడా ఉండదండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు బలవన్మరణం పొందిన ఆత్మ పైకి చేరదండి. దేవుడిలో కలిసే శక్తిని కోల్పోతది. అందుకనే ఆయుష్షు తీరే వరకు మనిషి ఓర్పుగా తన కర్మని తను అనుభవిస్తే భగవంతుడు అప్పుడు తనలో ఐక్యం చేసుకుంటాడు గానీ, సూసైడ్ చేసుకునే వాళ్ళని, చచ్చిపోతానని బెదిరించే వాళ్ళని, ఆ టైంలో నిజంగా చనిపోయే వాళ్ళని, రైల్వే స్టేషన్ పట్టాల మీద పడుకునే వాళ్ళని, పాయిజన్ తీసుకునే వాళ్ళని, వీళ్ళని భగవంతుడు దగ్గర తీయడు. మీ కర్మని మీరు భరించండి. మీ కష్టాలను మీరు అనుభవించండి. అప్పుడే శివుడిలో ఐక్యమవుతారనే ఒక అద్భుతమైన సందేశం చాలా వాటిల్లో మీరు చూస్తుంటారు. సో, యెస్. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే శివుడే చచ్చిపోమన్నాడు. శివుడితో ఇలా జరుగుతదా? అంటూ మదనపల్లి జంట హత్యల కేసులో చాలా ప్రచారం చేసినారండి. చాలా ప్రచారం చేసినారు. శివుడు అలా అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఆయనే ఒక భస్మాసుర విభూది ఆభరణకుడు. సో, ఆయన గురించి ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళకి నోటికి ఆనకట్టలు కట్టాలి. సో, ఖచ్చితంగా నేనొక్కటే చెప్తున్నాను. దీని గురించి పూర్తి సమాచారం తీసుకున్నాక విపులంగా ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యెస్. ఈలోపు ఈలోపు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ పార్ట్‌లో కూడా ఇలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగుండవచ్చు. ఇంకా చాలా వచ్చేస్తుంటాయండి. మీకు తెలీదు చాలా వచ్చేస్తుంటాయి. సో, అందుకని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత విలువైన విషయాలు వెలుగులోకి రావాలి. కోర్ట్ అయితే దీని గురించి పూర్తి పర్మిషన్ ఇస్తూ అతను చెప్పినట్టు తవ్వితే అస్థిపంజరాలు దొరుకుతాయా? దొరుకుతున్న అస్థిపంజరాలు తాలూకా ఓనర్‌లెవరు? ఎవరు చెప్తే ఇతనక్కడ పూడ్చిపెట్టినాడు? 1998 నుంచి 2014 వరకు అతను పారిశుద్ధ కార్మికుడుగా అక్కడే పనిచేసినాడా? అతనితో పాటు పనిచేసినటువంటి సహచరులు అతని వైఖరి ఎలాంటిది? అతను నిజంగా మాట్లాడే వ్యక్తేనా? మంచి వ్యక్తేనా? గతంలో ఇలా జరిగి ఉండే అవకాశం ఉందా? ఇతను చెప్పింది నమ్మవచ్చా? అంటూ వారితో
పాటు పనిచేసినటువంటి కార్మికులని కూడా తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ అంతా జరుపుతున్నారు. సో, పూర్తి పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అనే రిపోర్ట్ అనేది మనకి ఒక వితిన్ 1 వీక్, 10 డేస్‌లో అందే అవకాశం ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ అండి.